అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మామిడికాయ సీజన్లో పచ్చి మామిడికాయలతో 4 బ్రహ్మాండమైన రెసిపీస్ చూడబోతున్నాం. ఎలా చేయాలో చూద్దారండి. మామిడికాయ పులిహోర చేయడం కోసం నేను ఒక పెద్ద పచ్చి మామిడికాయని తీసుకుంటున్నాను. దీనికి ఉన్న స్కిన్ పీల్ చేసి నేను అర మామిడికాయని మాత్రమే వాడబోతున్నాను. అందుకే ఇది ఇలా సగానికి కట్ చేసి తురిమి పక్కన పెట్టుకోవాలి. మీరు వాడిన అన్నానికి తగ్గట్టు మామిడికాయని వాడుకోవచ్చు. ఈ రెసిపీకి మామిడికాయని ఇలా తురిమితే టేస్ట్, టెక్స్చర్ రెండు బాగుంటాయి. ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసి అందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిరపకాయలు వేయాలి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ అంతా వేరుశనగ పప్పుల్ని కూడా వేస్తున్నాను. వేరుశనగ పప్పులు వేగిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ అంతా ఇంగువ వేయాలి. అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసి అంతా బాగా కలపాలి. నెక్స్ట్ నేను ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయని వేస్తున్నాను. ఇదంతా మళ్ళీ కలిపిన తర్వాత తరిగిన 3 పచ్చిమిరపకాయలు, తరిగిన ఒక అల్లం ముక్కని వేస్తున్నాను. మీకు ఎక్కువ కారం వద్దనుకుంటే పచ్చిమిరపకాయలని తగ్గించి వేసుకోవచ్చు. తక్కువ కారం ఉండాలంటే 1-2 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి అంతా ఇంకొకసారి మళ్ళీ మిక్స్ చేయాలి. ఈ రెసిపీ కోసం నేను బాస్మతి బియ్యాన్ని వాడుతున్నాను. మీకు కావాలంటే మామూలుగా వాడుకునే అన్నాన్ని కూడా యూస్ చేయొచ్చు. మామిడికాయ తాలింపు మొత్తం అన్నంలో బాగా బ్లెండ్ అయ్యేట్టు మిక్స్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు. ఈ పుల్లటి మామిడి పులిహారని వెంటనే సైడ్లో కొన్ని అప్పడాలు వేసి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మన పచ్చడికి ఫస్ట్ కొన్ని పదార్థాలని మనం రోస్ట్ చేసుకోవాలి. దానికి ప్యాన్లో జస్ట్ ఒక ½ టీ స్పూన్ నూనె వేస్తున్నాను. మొదటగా దీంట్లో 2 టీ స్పూన్లు శనగపప్పు, నెక్స్ట్ 2 టీ స్పూన్ల మినపప్పు, నెక్స్ట్ 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర. ఫస్ట్ మనం ఈ ఇంగ్రీడియంట్స్ని రోస్ట్ చేసుకోవాలి. సో వీటిని రోస్ట్ చేసుకోవడానికి ఎక్కువ నూనె పోయక్కర్లేదు, జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. సో మీడియం లోలో పెట్టి బాగా రోస్ట్ చేయాలి. 1 నిమిషం రోస్ట్ అయిన తర్వాత దీంట్లో నేను 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. సో వీటిని జస్ట్ లైట్గా రోస్ట్ చేస్తే బాగుంటాయి. పచ్చిగా కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే. చూడండి, రంగు బాగా మారింది అండ్ మంచి అరోమా వస్తుంది. వెల్లుల్లి కూడా మంచి వాసన వస్తుంది. ఈ పాయింట్లో స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని ఒక ప్లేట్కి మార్చుకోవచ్చు. అదే ప్యాన్లో నేను 20 ఎండుమిరగాయలు వేస్తున్నాను. సపోజ్ మీకు కారం ఎక్కువగా కావాలంటే ఇంకో ఎక్స్ట్రా ఒక 5-6 వేసుకోవచ్చు. సో ఎండుమిరగాయలు కూడా బాగా రోస్ట్ చేసి తీసి పెట్టుకోవాలి. మనకి మామిడికాయలు బాగా పుల్లగా ఉంటాయి కాబట్టి ఇంత కారం మనకి అవసరం అవుతుంది. చూడండి, మిరగాయలు బాగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని తీసి ప్లేట్లోకి మార్చేసుకుందాం. సో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కంప్లీట్గా ఆరిపోయినాయి. ఇప్పుడు నేను దీంట్లో ఈ కాడలు తీసేసి రుబ్బపోతున్నాను.
చూడండి అసలు ఎంత బాగా రోస్ట్ అయ్యాయో. ఇప్పుడు ఈ రెసిపీకి నేను 2 పెద్ద పచ్చి మామిడికాయలు తీసుకున్నాను. చూడండి ఈ సైజ్ మామిడికాయలు అనమాట. సో తోలు తీసేసి ఈ సైజ్ ముక్కల్లో కట్ చేసి పెట్టుకున్నాను. మరీ పెద్ద ముక్కలు కాదు, మరీ చిన్నవి కాదు, మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను మిరగాయలని వేస్తున్నాను మిక్సర్ జార్లో. మంచి ఫ్రెష్ మిరగాయలు, వాసన చాలా బాగుంది. ఇప్పుడు దీంతో పాటు 1.5 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు, అది కూడా వేసుకున్నాం. సో వీటిని ఫస్ట్ మనం రుబ్బుకోవాలి. చూడండి మంచి ఒక కోర్స్ పౌడర్ టెక్స్చర్లో ఉంటుంది, మరీ ఫైన్ పౌడర్గా రుబ్బక్కర్లేదు, ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను చిన్న జార్లోనే ఇది రుబ్బుతున్నాను. సో నేను ఫస్ట్ సగం ముక్కలు వేసేసి రుబ్బిన తర్వాత మళ్ళీ మిగతాది కూడా వేసుకుంటాను. వేసిన తర్వాత పల్స్ మోడ్లోనే రుబ్బాలి. సో ఇట్లా కచ్చపచ్చగానే రుబ్బుకోవాలి. 2-3 సార్లు పల్స్ మోడ్లో రుబ్బితే చాలు. సో ఇంకా ఇప్పుడు మిగతా పీసెస్ కూడా వేస్తున్నాను. మన మామిడికాయ రోటి పచ్చడి బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. అసలు చూడండి, నేనైతే నీళ్లు పోయకుండానే రుబ్బాను. అక్కడక్కడ ఇట్లా చిన్న చిన్న ముక్కలు ఉంటే పర్వాలేదు, మరీ పేస్ట్గా రుబ్బక్కర్లేదు. చూడండి తినేటప్పుడు ఇవి బాగుంటాయి. సో పచ్చడిని ఇప్పుడు తీసి ట్రాన్స్ఫర్ చేసేసి నెక్స్ట్ మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ తాలింపుకి నేను 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె తీసుకున్నాను. సో మీరు ఇంట్లో ఏ నూనె వాడుతున్నారో అది కూడా మీరు వాడుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 చిన్న దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఫస్ట్ రోస్ట్ చేసుకుందాం. సో ఆవాలు చిరపలాడుతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో 2 ఎండుమిరగాయలు, కొద్దిగా ఇంగువ, కొన్ని కరివేపాకులు, తాలింపు అయింది. మనం ఇప్పుడు పచ్చడిలో వేసేసుకుంటామే. ఈ రెసిపీకి నేను 2 పెద్ద పచ్చి మామిడికాయలు తీసుకున్నాను. మామిడికాయలని తోలు తీయకుండా కాస్త పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. ముక్కలు కాస్త పెద్దగా ఉంటే బాగుంటాయి, ఎందుకంటే మనం వండేటప్పుడు కాస్త చిన్నదైపోతాయి. ముందుగా మనం మామిడికాయ ముక్కల్ని ఉడకపెట్టుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి మామిడికాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇప్పటికి 5 నిమిషాల నుంచి మామిడికాయ ముక్కలు ఉడుకుతున్నాయి. ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. వీటిని బయటకు తీసేసి పక్కన పెట్టుకుందాం. కొద్దిగా ఈ ఉడికించిన నీళ్లుని తీసి పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే తర్వాత మనకి కూరలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మసాలా పేస్ట్ చేయబోతున్నాం. దీనికోసం నేను 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లి, ఇందులోకి 3 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ల ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మిశ్రమం కర్రీకి చాలా మంచి ఫ్లేవర్స్ ఇస్తుంది. ఇందాక పక్కన పెట్టుకున్న నీళ్లు కొద్దిగా వేస్తున్నాను.
మామూలు నీళ్లు వేసుకునే బదులు ఈ మసాలాకి మీరు మామిడికాయ ముక్కలు ఉడకపెట్టిన నీళ్లు కూడా వాడుకోవచ్చు. మీరు తీసుకునే మామిడికాయ ముక్కలకు బట్టి మీరు వెల్లుల్లి అలాగే మిగతా మసాలాలు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆవ నూనె వేసుకోవాలి. ఈ రెసిపీకి మీరు ఆవ నూనె వాడితేనే కూర చాలా రుచిగా చాలా బాగా వస్తుంది. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కలోంజీ గింజలు వేసి మీడియం మంటలో ముందు వీటిని వేయించుకోవాలి. మెంతులు బాగా రోస్ట్ అయ్యాయి, మంచి వాసన వస్తుంది. ఇందులోకి నేను 1/2 టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను. నెమ్మదిగా ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ని 3 నుంచి 4 నిమిషాలు వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా మామిడికాయ ముక్కలు ఉడకపెట్టిన నీళ్లు వేస్తున్నాను. తర్వాత మధ్యలోకి కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలు అలానే ఉడికించుకున్న మామిడికాయ ముక్కలను వేసి మసాలా ముక్కలకు బాగా పట్టేట్టు నెమ్మదిగా కలుపుకోవాలి. గ్రేవీలా రావడానికి నేను కొద్దిగా ఉడికించిన నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు 1/2 కప్ అంత బెల్లం పొడి వేసుకోవాలి. మామిడికాయ పులుపుని బట్టి మీరు ఉప్పు అలానే బెల్లం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బెల్లం వేసుకోవడం వల్ల కూర మరి ఎక్కువగా పుల్లగా లేకుండా రుచి కూడా బాగా బ్యాలెన్స్ చేస్తుంది. అసలు చూడండి, మసాలా మొత్తం చాలా బాగా ముక్కలకు పట్టి చాలా బాగా వచ్చింది. నేను మరో 1 కప్పు నీళ్లు వేస్తున్నాను. చూడండి, నూనె మొత్తం పైకి తేలి కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. ఫైనల్గా 1/2 టీ స్పూన్ సోంపు పొడి వేస్తున్నాను. ఇది కర్రీకి ఇంకాస్త రుచిస్తుంది. వావ్, అసలు చూడండి, మన పచ్చి మామిడికాయ కూర చాలా బాగుంది. స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మీరు ఈ పచ్చి మామిడికాయ కూరని రోటీస్, ఫుల్కాస్, తేప్లాస్ అన్నిటికీ సర్వ్ చేసుకోవచ్చు. మామిడికాయ పప్పు చేయడానికి నేను 1/2 కప్ కందిపప్పు తీసుకుంటున్నాను. పప్పుని ముందు నీళ్ళల్లో శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్లు పోసి పప్పుని కనీసం 1/2 గంట సేపు నానబెట్టాలి. ఈ రెసిపీ కోసం బాగా పుల్లగా ఉండే మామిడికాయలు మాత్రమే యూజ్ చేయాలి. నేను ఇక్కడ నాకు లోకల్గా దొరికే వెరైటీ తీసుకున్నాను. మీకు ఏ వెరైటీ అవైలబుల్గా ఉన్నా కూడా మీరు అది వాడుకోవచ్చు. వీటన్నిటినీ కూడా శుభ్రంగా కడిగిన తర్వాత తొడిమె కట్ చేసి స్కిన్ తీసేయాలి. ఆ తర్వాత నేను దీన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు నానబెట్టిన పప్పుని నానబెట్టిన నీళ్ళల్లో కలిపి కుక్కర్లో వేయాలి. ఇందులో కట్ చేసి ఉంచిన మామిడికాయ ముక్కలు కూడా వేయాలి. ఇప్పుడు పప్పు, మామిడికాయ ముక్కలు పూర్తిగా మునిగేట్టు కుక్కర్లో నీళ్లు పోయాలి. సో 1 కప్పు నీళ్ల కంటే కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. ఇందులో 3 పచ్చిమిరపకాయలు కూడా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్కి ఒక మూత పెట్టి పైన విసిల్ పెట్టాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పప్పుని 4-5 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే బాగుంటుంది. ఆ తర్వాత చూస్తే మామిడికాయ చక్కగా ఉడికి
పప్పుతో పాటు సాఫ్ట్గా అయ్యి కనిపిస్తుంది. ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేయాలి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేస్తున్నాను. మామిడికాయలో ఉండే పులుపుని బట్టి మీరు ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ కరెక్ట్గా ఉంటుంది. ఇందులో ఇంకొన్ని నీళ్లు పోసి పప్పుని 5 నిమిషాలు మరిగించాలి. నెక్స్ట్ నేను పప్పుకి తాలింపు వేయడం కోసం ఒక తాలింపు గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇది వేయడం వల్ల పప్పు చాలా కమ్మగా ఉంటుంది. సో మీరు ఏ వెరైటీ పప్పు చేసినా కూడా నెయ్యితో తాలింపు వేస్తే అందులో టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇందులో నేను 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో 4 ఎండుమిరపకాయలు కూడా వేయాలి. ఆ తర్వాత 1/4 టీ స్పూన్ అంత ఇంగువ, కొన్ని కరివేపాకులు వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత తాలింపుని పప్పులో వేసి కలపాలి. అంతే, మామిడికాయ పప్పు తయారైనట్టే. ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు కావాలంటే బంగాళదుంప వేపుడు, వడియాలు లాంటివి సర్వ్ చేసుకోవచ్చు. పుల్లగా కారంగా ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పప్పుని వేడి వేడి అన్నంతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క రెసిపీ కూడా అంత డిఫరెంట్గా అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఈ 4 రెసిపీస్ మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.